మినప పిండి బజ్జీలకి కావాల్సిన పదార్థాలు: మినప్పిండి, వాము, ధనియాల పొడి, శనగపిండి, చింతపండు పులుసు, ఉప్పు, పసుపు, బియ్యం పిండి, నూనె, పచ్చిమిరకాయలు. చింతపండు పులుసులో ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా శనగపిండి వేసుకోవాలి. కొద్దిగా వాము కూడా వేసుకోవాలి. వాము అరుగుదలకు బాగుంటుంది. బాగా తిప్పుకొని పచ్చిమిరపకాయలు బాగా తిప్పుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కాయల్లో పెట్టుకోవాలి. నిమ్మకాయలు పెట్టుకున్న తర్వాత మినప్పిండి తీసుకొని దాంట్లో కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. కొద్దిగా కలర్ కోసం పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. బజ్జీలు పొంగాలంటే కొద్దిగా ఒక చిటికెడు కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలి. చిటికెడు కొంచెం ఎక్కువ వేస్తే నూనె లాగుతుంది. మామూలు ఉప్పు కొంచెం వేసుకోవాలి సరిపోయేంత. గట్టిగా కలుపుకోవాలి. పలసగా కలుపుకుంటే నూనె లాగుతుంది. బజ్జీలు గట్టిగా కలుపుకోవాలి. కొంచెం పిండిలో కూడా వాము వేసుకుంటే కొంచెం అరుగుదల బాగా అవుతుంది. మినప్పిండి బజ్జీలే కాబట్టి అవసరం లేదు, లైట్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అరుగుదల కూడా కొంచెం బాగుంటుంది. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పొయ్యి మీద నూనె కళాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. బయట వర్షం వస్తుందండి. ఈ వర్షానికి మిరపకాయ బజ్జీలు అయితే బాగుంటాయి. శనగపిండి అయితే కానీ గ్యాస్ వస్తుందని చెప్పేసి మా సిస్టర్ మినప్పిండితోటి వెరైటీగా చేస్తుందండి. ఈ వర్షానికి వేడి బజ్జీలు అయితే బాగా మంచిగా బాగుంటుంది. నూనె కాగింది. మనం ఇప్పుడు ఒక బజ్జీ వేసుకుందాం. ఒక బజ్జీలు వేసింది నేనండి. ఒక పక్కన ఇలా గీసుకుంటే కిందకి ఇలా రాసి వేస్తే అటువైపు మిరపకాయ బాగా కాలి బాగా టేస్ట్గా ఉంటుంది. కాయమంటూ ఉండదు, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పలసగా కలుపుకుంటే నూనె లాగుతుంది బాగా.
మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మిరగాయలు అయిపోతే ఉల్లిపాయలు కట్ చేసి దాన్ని ఉల్లిపాయ బజ్జీలాగా వేసానండి. అయిపోయిందండి. ఇప్పుడు ఈ బజ్జీలన్నీ మనం ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయలు కొత్తిమీర ఎందుకంటే వాటిలో టేస్ట్గా ఉంటాయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కాడ బజ్జీలు అండి ఇదిగోండి ఇప్పుడు కూడా తీసి ఆగు కాయ ఫస్ట్ నేను గీరేటప్పుడు పెడితే దాని బెండ కాకుండా పోయేటప్పుడు ఆడ దున్నుకుంటున్నాను నిమ్మకాయల అసలు పేరు మరి టీ తాగాలి. సరే మనకు మటుకు రానక తాగుతాం చోటు కాపీ ఆనక తాగుతా. ఇప్పుడు పోయేటు లేట్ అవుతుంది. వీడియో దిద్ది కానీ అప్పుడైనా దానికి ఒక మొక్క పోయి అయితే మరి అదిగో అదిగో అబ్బాయి అయిపోయింది. బాగుందను బాగుంది బాబాయ్. మా అబ్బాయి కూడా తింటున్నాడు, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.